రైతులందరికీ కూడా భరోసా నిధులు 3 ఎకరాలున్న వారందరికీ కూడా వెంటనే విడుదల. ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రి తుమ్మల ఆదేశాలు. రాష్ట్రంలో వ్యవసాయ యోగ్య భూములున్న రైతులందరికీ వచ్చే నెల మొదటి వారంలోగా రైతు భరోసా సాయం విడుదల చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. అయితే విడతల వారీగా సాయం విడుదలైన అది ఎప్పటికప్పుడు అందరికీ అందేలా చర్యలు తీసుకోవాలని, కొత్త పాస్ పుస్తకాలు పొందిన రైతుల ఖాతాలో వెంటనే నిధులు జమ కావాలని సూచించారు. వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులు రైతు భరోసా సమస్యలను అయితే సత్వరం పరిష్కరించాలని కోరారు. ముఖ్యంగా రైతు భరోసాకు సంబంధించి ఎప్పటికప్పుడు దీనికి సరి చేసుకోవాలన్నారు. 3 ఎకరాల వరకు సాయం అందించామని, కొత్త పాస్ పుస్తకాలు ఉన్న వారి బ్యాంకు ఖాతాల పరిశీలన జరుగుతున్నందున వారికి నిధులు జమ కాలేదని అధికారులు వివరించారు. అనంతరం తుమ్మల మాట్లాడుతూ రాష్ట్రంలో మొదటి ఎకరం వరకు, తర్వాత ఎకరం నుంచి 2 ఎకరాల వరకు, ఆ తర్వాత 2 నుంచి 3 ఎకరాల వరకు ప్రతిపాదించిన రైతుల జాబితా రైతులకు రైతు భరోసా కింద నిధులైతే జమ అయ్యాయని, దీంతో కొంతమందికే సాయం అందిందని మిగిలిన వారు భావిస్తున్నారు. 4-5 ఎకరాల కంటే ఎక్కువ ఎకరాలు ఉన్న వారు తమ వంతు ఎప్పుడా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. వారందరికీ కూడా వెంటనే సాయం అందేలా నిర్ణయం తీసుకుంటున్నాం. అంటే 4-5 ఎకరాలున్న వారికి సైతం 3 ఎకరాల మేరకు సాయాన్ని అందించే విడుదలైతే చేస్తాం, వెంటనే విడుదల చేస్తాం. ఉదాహరణకు ఒక రైతుకు 4 ఎకరాల భూమి ఉంటే అతనికి వెంటనే 3 ఎకరాలకు సాయం అందుతుంది. మరో రైతుకు 5 ఎకరాల భూమి ఉంటే 3 ఎకరాలకు తొలి విడతలోనే భరోసా నిధులు అయితే అందుతాయని వివరించారు. భూముల పరిమాణాలు ఎక్కువగా నమోదైన చోట రెవెన్యూ అధికారులు వెంటనే సర్వే చేసి పాస్ పుస్తకాలను సవరించి నిధులైతే జమ చేస్తారన్నమాట. సో చూసారు కదా, రైతు భరోసా నిధులు వెంటనే విడుదలైతే చేయబోతున్నారు. సో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.